ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం సొసైటీ చైర్పర్సన్ పాకలపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు కోకో కాయల రైతుల సమావేశం. లక్కవరం నిమ్మలగూడెం, అమ్మపాలెం, టెక్కునవారిగూడెం రైతులను ఉద్దేశించి ఈ కోకో పంట గురించి అధికారులు ప్రతి రైతుకు పంటను ఏ విధంగా పండించాలి, కోకో గింజలు ఎలా ఎగుమతి చేయాలనే దానిపై కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొన్నవారు లక్కవరం నేమలగూడెం, తెక్కరవాడి రైతులు, అలాగే అధికారులు షాజ్ నాయక్, ఏడీహెచ్కే సంతోష్, హెచ్ఓపి ధీరాజ్ లక్ష్మణ్, అంతేకాకుండా విహెచ్ఏ వారు కోయలిగూడెం, జంగారెడ్డిగూడెం నుంచి పాల్గొన్నారు. ఈ యొక్క కోకో క్వాలిటీ డెవలప్మెంట్ పైన రైతు సోదరులకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి రాయితీలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వారితో చర్చించి వారికి కావాల్సినటువంటి స్కీమ్ వివరాలు వివరించి వారి దగ్గర నుంచి వారికి రాయితీ చేసుకునేదానికి అప్లికేషన్ దరఖాస్తులు చేసుకునేదానికి వాళ్ళందరికీ కూడా రైతు సోదరులకి అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ యొక్క కోకో గింజల యొక్క క్వాలిటీ డెవలప్మెంట్కి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఈ క్వాలిటీ డెవలప్మెంట్కి ప్రభుత్వం నుంచి ఒక 4 మోడల్స్ తయారు చేయటం జరిగింది. మోడల్ 1లో వచ్చేసరికి చిన్న సన్నకారు రైతులకి 18,500తో ఒక యూనిట్ తయారు చేయటం జరిగింది. అలాగే 5 నుంచి 10 ఎకరాల వరకు చేసుకునేటటువంటి రైతులకి 51,500 రూపాయలతో ఒక మోడల్ తయారు చేయటం జరిగింది. అలాగే 50 నుంచి 100 ఎకరాలు చేసుకునేటటువంటి రైతులకు కూడా మోడల్ తయారు చేసేసి వారికి చేయటం జరుగుతుంది. ఎఫ్పిఓస్ అలాగే పెద్ద పెద్ద రైతులు కూడా చేసుకునే రైతులకు కూడా 1,85,000 రాయితీ వరకు కూడా ఒక యూనిట్ తయారు చేయటం జరిగింది. ఇవన్నీ కూడా రైతులతో చర్చించి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసేదానికి ఈరోజు ఉద్యాన శాఖ అధికారులు అలాగే ఉద్యాన సహాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కావటం జరిగింది. అలాగే ఈ గ్రామం నుంచి రైతు సోదరులు అందరూ కూడా చాలా మంది ఇక్కడ హాజరై వారికి ఉన్నటువంటి సలహాలు సందేహాలు కూడా నివృత్తం చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి మన సొసైటీ ప్రెసిడెంట్ గారు కానీ మన వీరస్వామి గారు కానీ మంచి పెద్ద పెద్ద రైతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఉద్యాన సహాయ సంచాలకులు వారు కూడా హాజరై హార్టికల్చర్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి రైతుల నుంచి వివరాలు సేకరించి రాబోయే రోజుల్లో ఈ యొక్క కోకో నాణ్యత పైన పెద్ద ఎత్తున ఫీల్డ్ లెవెల్కి తీసుకెళ్లి నాణ్యత ప్రమాణాలు చేపట్టేదానికి అన్ని విధాలుగా డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ చేపడుతుందని తెలియపరుస్తూ ఇంతటితో ముగిస్తుంది. మనం పంపించినటువంటి నివేదిక ఏమైతే ఉందో ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి ఆదేశాలు ఏంటో ఇవన్నీ కూడా రైతు వారీగా మనము ఈ యొక్క స్కీమ్ను ఇంప్లిమెంట్ చేసేదానికి ఈ యొక్క అప్లికేషన్స్ కలెక్ట్ చేసి అప్లికేషన్స్ ఇచ్చేసి నేను కలెక్టర్ గారి ద్వారా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని ఈ యొక్క రాయితీ ఏమైతే ఉందో ఇదంతా కూడా రైతులకు డీబీటీ ద్వారా ఇవ్వటానికి ప్రస్తుతం చేశాం. అయితే ఇంకోటి ఏంటంటే 35% వచ్చింది కాబట్టి దానికి రైతుల నుంచి కాస్త ఇబ్బందికరంగా కాబట్టి నేనే దానికి ఫుడ్ ప్రాసెసింగ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ కాబట్టి నేను అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వాళ్ళ ద్వారా కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా 35% మనము తీసుకునేదానికి వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను ఏర్పాటు చేశాను. చేస్తే దాదాపు 70% మనకు రాయితీ వస్తూ ఉంది. కాబట్టి మన ఏడీ గారు చెప్పినట్టు 4 మోడల్స్ తయారు చేశాము. మోడల్ 1 చిన్న సన్నకారు రైతులకి, మోడల్ 2